అలాగే కాస్త జీలకర్ర, ఇవన్నీ మన దోసకి అడిషనల్ ఫ్లేవర్స్. అలాగే ఇందులో ఒక హాఫ్ ఉల్లిపాయ వేసుకుంటున్నాను, మీరు కావాలంటే ఒక్క ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ వేసేసిన తర్వాత మరి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన పెసర్లు. నేను హోల్ పెసర్లు నానేసుకున్నాను, గ్రీన్ కలర్లో ఉంటుందని హోల్, లేదంటే మీరు మామూలు పెసరపప్పుని కూడా నానేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇలాంటి దోశలు వేసేటప్పుడు మీరు తప్పకుండా ఫస్ట్ వాటర్ మొత్తం తీసేసేయండి. అవసరం అయితే కొంచెం వాటర్ వేసి మనం గ్రైండ్ చేసుకుందాం. యూజువల్గా నేను నానబెట్టేటప్పుడు కొంచెం బియ్యం కూడా వేసుకుంటాను, ఎందుకంటే మనకి లైట్గా దోశ వేసిన తర్వాత క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది కాబట్టి. లేదంటే గ్రైండ్ చేసిన తర్వాత కాస్త బియ్యపిండి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో మరి నేను ఈరోజు బియ్యపిండి వేసుకోవట్లేదు, అలాగే బియ్యం కూడా వేసుకోవట్లేదు, ప్యూర్గా పెసరపప్పు అలాగే మన బీరకాయ తొక్క వేసుకొని చేస్తున్నాను. ఇందులో మరి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటే అయిపోతుంది కదా, టేస్ట్కి తగినంత సాల్ట్. మరి ఇది కూడా ఒక్కసారి నేను మిక్సీ పట్టేసుకుని ఆ తర్వాత బౌల్లోకి మార్చుకుని మనం దోశ వేసుకోవటమే. మరి చూడండి, చక్కగా మన పొట్టు అట్టు కోసం చక్కటి పిండి రెడీ అయిపోయింది. గ్రీన్గా ఉంది. బౌల్లోకి వేసేసుకుందాం. కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోండి, కావాలంటే మనం కన్సిస్టెన్సీని తర్వాత పెంచుకోవచ్చు. లేదంటే ముందుగానే ఎక్కువగా మీరు వాటర్ వేసేసుకున్నారనుకోండి, చాలా పలుచగా అయిపోయి మనకి దోశ అప్పుడప్పుడు రాదు. ఎప్పుడైనా కొంచెం గట్టిగా ఫస్ట్ గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మన మిక్సీ జార్ని కూడా చక్కగా వాష్ చేసేసి ఈ వాటర్ని కూడా మనం ఇందులో వేసి వాడుకుందాం. అన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి ఇంకా నేను ఏం వేయట్లేదు, సాల్ట్ కూడా పర్ఫెక్ట్గానే వేసేసుకున్నాను ముందుగానే. ఇప్పుడు మనం దోశ వేసుకోవటమే. మరొక్కసారి మిక్స్ చేయండి. చూసారు కదా, ఇందులో నార అస్సలు కనిపించట్లేదు, ఎందుకంటే లేతటి మంచి బీరకాయ తీసుకున్నాను కాబట్టి పర్ఫెక్ట్ స్మూత్ టెక్స్చర్తో ఉన్న పిండి రెడీ. ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాం. పెనం కూడా మరీ వేడిగా లేదు, మరీ వేడిగా ఉందనుకోండి మనకి దోశ వేసుకోవటానికి కొంచెం అప్పుడప్పుడు అంటుకుని, లేకపోతే ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా అలా వస్తూ ఉంటుంది. మరి వేసేసుకున్న తర్వాత కొంచెం నూనె కూడా, యూజువల్గా మనం బయట పెసరట్టు తింటే ఎలా ఉంటుంది, చాలా ఆయిలీగా మంచి రంగు రావటానికి, అలాగే ఆ క్రిస్పీ టెక్స్చర్ కోసము చాలా ఎక్కువగా ఆయిల్ వేస్తారు. కానీ ఇంట్లో చేసుకున్నప్పుడు కొంచెం తక్కువగా ఆయిల్ వేసుకుని ఇలా మంచిగా ఫ్రెష్గా రకరకాలైన పొట్టు వేసుకొని మీరు ఈ దోశలు ట్రై చేయొచ్చు. మరి మంచి రంగు వచ్చేంత వరకు మనం కాల్చుకుని, ఇంకా చట్నీ కూడా అవసరం లేదు. యూజువల్గా నేను పెసరట్టు వేసినప్పుడు కొంచెం అల్లం చట్నీ ఇస్తాను, లేదంటే ఫ్రెష్గా కొబ్బరి ఉంటుంది కదా, ఆ ఫ్రెష్ కొబ్బరిని స్కిన్ తీసేసి కాస్త షుగర్ వేసేసి కొంచెం జీలకర్ర వేసి గ్రైండ్ చేయండి. చక్కటి చట్నీ కాంబినేషను అట్టుతో సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. అది మనం ఆల్రెడీ చకచకా చట్నీల్లో నేర్చుకున్నాము. ఇంకొంచెం రంగు వచ్చిన తర్వాత తీసేసి వేడిగా సర్వ్ చేయటమే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.